పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఎల్నినో ప్రభావం రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల వాతావరణాన్ని అతలాకుతలం చేసేలా కనిపిస్తోంది. తాజాగా నాసా శాటిలైట్ పరిశీలనల ప్రకారం సముద్ర ఉపరితలం కింద అసాధారణ స్థాయిలో భారీగా వేడి పేరుకుపోతోంది. ఇది గతంలో గ్లోబల్ వాతావరణాన్ని అస్తవ్యస్తం చేసిన 1997 నాటి అత్యంత శక్తివంతమైన గొడ్జిల్లా ఎల్నినో వంటి భీకర పరిస్థితులను తలపిస్తోందని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసాకు చెందిన సెంటినెల్-6 మైకెల్ ఫ్రీలిచ్ ఉపగ్రహం పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ సమీపంలో సాధారణం కంటే ఎక్కువ సముద్ర మట్టాలను గుర్తించింది. వేడి నీరు వ్యాకోచించడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర గర్భంలో ఈ అత్యంత వేడి తరంగాలు లేదా కెల్విన్ తరంగాలు తూర్పు దిశగా వేగంగా ప్రయాణిస్తున్నాయి. ఇవి ఎల్నినో మరింత బలపడడానికి ప్రధాన కారకాలుగా మారుతున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావం భారత్లో వర్షపాత వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. మన దేశంలో వ్యవసాయ రంగం ప్రధానంగా నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎల్నినో మరింత తీవ్రమైతే సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదై కరువు పరిస్థితులు తలెత్తవచ్చు. ఇది పంటల దిగుబడిని దెబ్బతీసి గ్రామీణ రైతాంగం ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉండగా బలహీనమైన రుతుపవనాలు నీటి కొరతను మరింత తీవ్రం చేయొచ్చు. ఈ ఎల్నినో ప్రక్రియలో పసిఫిక్ మహాసముద్ర వాతావరణంలో వీచే పవనాలు బలహీనపడడం లేదా వాటి దిశను మార్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఉపరితల వేడి నీరు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. అమెరికా వాతావరణ సంస్థ అయిన నోవా జూన్ 11న ఎల్నినో ప్రభావాన్ని అధికారికంగా ప్రకటించింది. దీనివల్ల భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కరువు ముప్పు పొంచి ఉండగా దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో జరుగుతున్న ఈ మార్పులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ శాస్త్రవేత్తలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఒకవేళ ఈ వేడి తీవ్రత ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, సాగునీటి కొరత, ముడిసరుకుల ధరలపై తీవ్ర ప్రభావాలు తప్పవు. ఈ శతాబ్దంలోనే అత్యంత బలమైన ఎల్నినోలలో ఒకటిగా ఇది మారే అవకాశం ఉన్నందున భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలు ముందస్తు రక్షణ చర్యలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాల్సి ఉంటుంది.